హలో వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ 2019లో జరిగినటువంటి అంశానికి సంబంధించి ఎంటైర్ మెయిన్స్ ఎగ్జామ్ మొత్తాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. సో 2018లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో భాగంగా 2019లో డిసెంబర్లో జరిగినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ మొత్తాన్ని కూడా రద్దు చేస్తూ తీర్పుని అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కొంతమంది ఆస్పిరెంట్స్ ఎవరైతే ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ ఆన్సర్ ఎవాల్యుయేషన్ అనేటువంటిది 2 సార్లు చేయడం జరిగిందని చెప్పేసి, అంటే పలుమార్లు ఈ యొక్క ఎవాల్యుయేషన్ చేయకూడదు, చట్టవిరుద్ధం అని చెప్పేసి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మెయిన్స్ ఎగ్జామ్ మొత్తాన్ని కూడా రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అదేవిధంగా ఈ మెయిన్స్ ప్రక్రియ ఎగ్జామ్ ఏదైతే ఉందో మళ్ళీ నిర్వహించాలి అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2018 మెయిన్స్ పరీక్షలు రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే ఆల్రెడీ ఈ యొక్క పొజిషన్స్ అనేటువంటి ఈ యొక్క ర్యాంక్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ఎవరైతే ర్యాంకులు సాధించి ఉద్యోగాలు చేస్తున్నారో వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరోసాని ఇవ్వడం జరిగింది. మళ్ళీ హయ్యర్ లార్జర్ బెంచ్కి వెళ్తామని చెప్పేసి కూడా మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది నోటిఫికేషన్ 2018లో ఇవ్వడం జరిగింది. ప్రిలిమ్స్ 2019లో జరిగింది. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అనేది డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20వ తారీఖు వరకు 2020 సంవత్సరంలో మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటి జరిగింది. అండ్ 2021 సంవత్సరం ఏప్రిల్లో మనకి ఈ యొక్క రిజల్ట్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రిజల్ట్ మొత్తాన్ని కూడా, అంటే సింపుల్గా మెయిన్స్ ఎగ్జామ్ని రద్దు చేశారు అంటే ఈ అపాయింట్మెంట్స్ కూడా రద్దు అయిపోయినట్టే. సో ఇప్పుడు ఏంటి మరి? సో తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రెస్పాన్స్ ఏమిటి అంటే, ప్రభుత్వం తరపు నుంచి ఖచ్చితంగా మళ్ళీ లార్జర్ బెంచ్కి అప్పీల్ చేస్తామన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. అసలు ఎందుకు రద్దు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ని అంటే, ఈ యొక్క మూల్యాంకనం ఏదైతే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎవాల్యుయేషన్ ఏదైతే ఉందో ఆన్లైన్ పద్ధతిలో మరియు ఆఫ్లైన్ పద్ధతిలో 2 సందర్భాల్లో ఈ యొక్క ఎవాల్యుయేషన్ చేశారు అని చెప్పేసి ఒక ఆరోపణ తీసుకురావడం జరిగింది. అండ్ హైకోర్టు కూడా ఇది చట్టవిరుద్ధంగా నేరం అని చెప్పి భావించి మెయిన్స్ ఎగ్జామ్ మొత్తాన్ని కూడా రద్దు చేసి నెక్స్ట్ సెప్టెంబర్ కల్లా, అంటే 2024 సెప్టెంబర్ కల్లా ఈ మెయిన్స్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించి రిక్రూట్మెంట్ మళ్ళీ కొత్తగా నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ఏకైక సొల్యూషన్ ఏమిటంటే హయ్యర్ బెంచ్కి వెళ్ళడం, లేదంటే మళ్ళీ ఈ యొక్క నోటిఫికేషన్ని మెయిన్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఏదైనా సరే వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే 2018 నోటిఫికేషన్ ప్రకారం అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ మెయిన్స్ రాయాల్సి ఉంటుంది ఒకవేళ ఈ యొక్క ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలి అంటే. సో ప్రభుత్వం ఏం చేయబోతుందో వేచి చూడాల్సిందే. ఈ నోటిఫికేషన్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2018 నోటిఫికేషన్లో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 167 పోస్టులు ఇవ్వడం జరిగింది. అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి 27th May 2019లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. ఆ తర్వాత మెయిన్స్ జరిగినటువంటి ఎగ్జామ్లో మెయిన్స్ ఎన్ని పోస్టులు, అంటే ఈ పోస్టులకి ఎంతమంది మెయిన్స్ అభ్యర్థులు రాశారు అంటే 1:50 రేషియోలో మనకి మెయిన్స్ ఎగ్జామ్కి ఉత్తీర్ణత ఇవ్వడం జరిగింది. అంటే టోటల్గా 167 పోస్టులకు గాను మెయిన్స్కి 1:50 రేషియోలో తీయడం జరిగింది. సో ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయినటువంటి సందర్భంలో ఇదే పోస్టులకి మళ్ళీ మెయిన్స్ నిర్వహించాలి అని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతుందో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.